కనుమ పండుగ కనుమనాడు ఎద్దుల పోటీ కనుల విందు పెట్టు పితృదేవతలకింత పెరిమితోడా పెద్దల శిస్సులను పొందు పిన్నలెల్లా కనును కాటికా పరులను కనుమనాడు భవ్య సంక్రాంతి జరిగెను దివ్యముగను 3 రోజుల పండుగ ముద్దుగొలుప వాడవాడల ప్రజలల్ల వచ్చి చూసే పుడమి తల్లి పులకరించే పుణ్యమలరా కనుమ పండుగ సంక్రాంతి మరుసటి రోజు చేసుకునేటువంటి ఇంకొక పెద్ద పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ 3 కలిపి జరుపుకునేదే సంక్రాంతి సంబరాలు. ఈ పండుగకే జనము భాగ్యనగరము వీడి పల్లెబాట పట్టేది. భాగ్యనగరము సగము పైగా ఖాళీ ఎగును. పల్లెల్లో పంటలు చేతికి వచ్చి రైతులు ధాన్యాగారాలు నింపుకొని చేసుకునేటువంటి మొట్టమొదటి పండుగ. అంటే పంటలు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసేటువంటి ఈ గొప్ప పండుగ. రకరకాల పిండి వంటలతో బంధువర్గం అంతా చేరి విందులు వినోదాలు చేసుకుంటారు. కోడి పందాలు, ఎడ్ల పందాలు, పేకాటలు మొదలగునవి సందడే సందడి. ముఖ్యముగా ఉభయ గోదావరి జిల్లాలు ఈ పండుగను హైలైట్గా చేస్తాయి. గంగిరెద్దులాటలు, హరిదాసుల సంకీర్తనలు, నృత్యములు, పాటలు. పండుగే పండుగ సంక్రాంతి. కనుమ రోజు పెద్దలకు నమస్కరించి వారి ఆశీస్సులను చిన్నవారు తీసుకుంటారు. పితృదేవతలను స్మరించి వారికి భక్తితో పళ్ళు, పిండి వంటలు, నైవేద్యము పెట్టి బట్టలు పెట్టి నమస్కరింతురు. మరొక్కసారి అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలతో మీ మొవ్వ దేవనాథ సూరి. శుభం భూయాత్. స్వస్తి.